నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్మిత. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే ఈ వీడియో ఏంటో మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా! కాకపోతే ఈ వీడియో ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడెందుకు పెడుతున్నాను? అండ్ ఈ మధ్య మన ఛానల్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. ఎందుకు, ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పేస్తాను. కైండ్ ఆఫ్ లైఫ్ అప్డేట్ లాగా అనమాట. అయితే బిఫోర్ దాట్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ 3 మంత్స్ డెలివరీ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా! ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. వెళ్ళే ముందు సారె కట్టుకొని వెళ్తున్నాను. ఆ ప్రాసెస్‌లో వెళ్ళేటప్పుడు కూరాడు, తొడకొట్టి వెళ్తారనమాట. కూరాడు, తొడకొట్టి వెళ్ళడం అసలేంటి అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. చేయమంటే చేశాను అంతే. అలా చేసిన తర్వాత షుగర్ వాటర్ కానీ, చాయ్ కానీ తాగాలనమాట. ఇక్కడ నేను అదే తాగాను. అండ్ ఆ తర్వాత ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇది ఏ రోజు జరిగిందంటే, మీరు లాస్ట్ వీడియో చూసుంటే అర్హది 21st డే చేశాం కదా, 3 మంత్స్‌కి ఫంక్షన్ చేశాం అన్నాం కదా, ఆ రోజు ఈవినింగ్ మేము బయలుదేరామన్నమాట. ఇక్కడ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూస్తే అయితే నేను ఇంకా అర్హ కార్లో ఉన్నాము. నేను ఫీడింగ్ ఇస్తుండే, దగ్గర రాగానే ఫీడింగ్ ఇస్తున్నాను అనమాట. కంప్లీట్గా ఇచ్చాక బయటికి వస్తా అన్నాను. ఈలోపు వీళ్ళందరూ ఏం చేశారంటే, ఆల్రెడీ ప్లాన్ ఉండే, నేను దిగుతాను, ఒక 5 మినిట్స్ కార్లో ఉండు అని చెప్దాం అనుకున్నారంట. ఏం చేశారంటే, ఈలోపు అర్హకి వెల్కమ్ చేయడానికి ఇవన్నీ డెకరేట్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ నాగరాజ్కి చాలా పెద్ద ప్లాన్ ఉండే, వేరేలా చేద్దాం అనుకున్నాడు. కాకపోతే చెప్పాను కదా, సారె కట్టుకొని వస్తున్నా అని. అలా చేస్తున్నప్పుడు నాగరాజ్ నాతోనే ఉండాలి, మేమిద్దరం కలిసి రావాలి ఇంటికి. అందుకోసం నాతోనే ఉండి రావడం వల్ల, ఆ రోజంతా అక్కడే ఉండడం వల్ల డెకరేషన్ ఏం చేయలేకపోయాడు అనమాట. ఇలా చిన్నగా క్యూట్గా డెకరేట్ చేసి వాళ్ళ కూతుర్ని లోపలికి వెల్కమ్ చేశాడు. యాజ్ మీకు చెప్పా కదా, లాస్ట్ వీడియోలో ఆ రోజు అర్హ చాలా ఏడ్చిందని. అదే మూడ్లో కొంచెం క్రాంకీగానే ఉండే. అప్పటి వరకు నేను, అమ్మ, నాన్న, తమ్ముడు, అర్హ ఇంతే అనమాట దాని ప్రపంచం. సడన్గా చాలామంది చుట్టాలు, చాలామంది కనబడేసరికి అది కొంచెం క్రాంకీగా ఉండే అనమాట. ఇక్కడ ఇంకా అత్తమ్మ పొట్టు పెడుతున్నారు. అండ్ ఆ తర్వాత దేవుడికి మొక్కుమన్నారు. అండ్ ఆ తర్వాత పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోమన్నారు. యాక్చువల్లీ అయితే అర్హ 3 మంత్స్ ఉన్నప్పుడు ఈ వీడియో, ఇప్పుడు ఇంకో 4 డేస్ అయితే 8 మంత్స్ అర్హ. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను. ఎందుకు ఇంత టైం అంటే, బేసిక్గా చాలా వీడియోస్ తీశాను నేను, కాకపోతే ఎడిటింగ్ అసలు టైం దొరకట్లేదు. ఈ వీడియో కొంచెం ఎడిట్ చేసి పక్కన పెట్టేసా. మొన్న ఎందుకో రీసెంట్గా చూస్తుంటే కనబడింది, ఓహో ఈ సగం చేశాను, ఇంకా సగం చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది కదా అని స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, అర్హకి చాలా కోల్డ్ ఉందన్నమాట. తనని చూసుకోవడమే సరిపోతుంది. అండ్ నాకు కొత్త వీడియోస్ తీసే టైం లేదనమాట. పాత వీడియోస్ ఉంటే వాటిని ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. అందుకు ఇంత లేట్. ఇందాక చూసారు కదా, మా మామయ్య ఎత్తుకున్నారు, నాగరాజ్ వాళ్ళ నాన్న. ఇప్పుడు నాగరాజ్ వాళ్ళ మేనమామ అనమాట. నాగరాజ్కి వాళ్ళ మేనమామయ్య అంటే చాలా రెస్పెక్ట్ అనమాట. ఇంకా అందరు ఎత్తుకున్న తర్వాత మళ్ళీ నాకు అర్హకి బొట్టు పెట్టి చేతిలో బట్టలు పెడుతున్నారు. సారెలో పెడతారు కదా, అవి చేతిలో పెడుతున్నారు. అవి సారె పంచుకున్న రోజు కట్టుకోవాలన్నమాట, వేసుకోవాలి. ఇక్కడ అదే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత చిన్న సర్ప్రైజ్ ఏంటంటే, మాకు బిఫోర్ దట్ ఇది చూడండి, ఈ బుజ్జి తల్లిని చూడండి అసలు ఎంత క్యూట్గా చూస్తుందో బొట్టు పెడుతుంటే. ఈ ఎడిటింగ్ చేస్తుంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, అసలు అర్హ ఇంత పెద్దగా అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసారా, ప్రిన్సెస్ అర్హ అని వాళ్ళ నాన్న డోర్కి అలా స్టిక్కర్ పెట్టాడనమాట. ఇది నాకు నిజంగా సర్ప్రైజ్. ఎందుకంటే లోపల రాగానే అర్హమ్మ ఫోటో కనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. దీనికన్నా మంచి మూమెంట్, మంచి సర్ప్రైజ్ ఉండదేమో అనిపించింది. ఎందుకంటే నేను ఫ్రేమ్ చేపియాలి అనుకుంటున్నా, కానీ ఆ 3 మంత్స్లో తెలిసింది కదా, పిల్లల్ని బేబీకి ఫీడింగ్, స్లీపింగ్, బర్పింగ్ ఇదే సరిపోతుంది. బట్ నాగరాజు నేను రాగానే నాకు ఆ ఫోటో సర్ప్రైజ్ చేయగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి సారె పొట్లాలు కడుతున్నారు. సారె పెట్టడం ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఇదంతా ఐడియా ఉంటుంది, తెలియని వాళ్ళకి నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. అండ్ ఇక్కడ ఇంకో స్పెషల్ మూమెంట్ ఏంటంటే, ఆ రోజు 60K క్రాస్ అయ్యామన్నమాట మనము. ఆ రోజు 60K అయితే ఇప్పటి వరకు మనం జస్ట్ 66లోనే ఉన్నాం. నేను యాక్చువల్గా అప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఈ టైం కల్లా 1 lakh అయిపోతుంది అనుకున్నా. బట్ ఎందుకో నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అండ్ మన వాళ్ళు కూడా అంత బాగా చూడట్లేదు మీరు వీడియోస్. ఎందుకు అలిగారు నా మీద? ప్లీజ్ కొంచెం చూసి లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇంకో వావ్ మూమెంట్ ఏంటంటే, ఇందాక చూసారు కదా, నాగరాజ్ నాకు తినిపిస్తున్నారు.
నారాజ్‌లో నాకు నచ్చేది అదే. తన గురించి కన్నా ముందు నా గురించి ఆలోచిస్తాడు. సో, నేను అర్హకి ఫీడింగ్ ఇస్తుంటే నేను తినలేదు కదా అని వచ్చి నాకు తినిపిస్తున్నాడనమాట. ఎందరుకుంటారు? ఎంతైనా నేను అదృష్టవంతురాలే కదా! కామెంట్ చేయండి అవునని. అండ్ ఆ రోజు వెల్కమ్ చేశాం కాబట్టి అర్హమ్మని వెల్కమ్ అర్హ అని చిన్న కేక్ కట్ చేసి అలా సెలబ్రేట్ చేసుకున్నాము. దట్ డే అలా అయిపోయింది ఆ రోజు. అండ్ ఆ రోజు మా అత్తమ్మ వాజ్ సో హ్యాపీ అనమాట నాకు 60K క్రాస్ అయ్యారు అని. అండ్ అందరికీ తన చేతితో కేక్ పెట్టింది. అండ్ కోడలి ఏమంటారు సక్సెస్ని అత్తమ్మ సెలబ్రేట్ చేసిందనమాట. అండ్ ఈరోజు కొత్త బట్టలు పెడతారన్నారు కదా, అవి సో వేసుకొని ఆ రోజు చిన్న ఫంక్షన్లా చేశారనమాట. అయితే ఇది చూస్తుంటే ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే అప్పుడు 3 మంత్స్‌కి ఇక్కడికి వచ్చా కదా, అప్పటి వరకు నాకే చాలా అలవాటు. ఇంట్లో అమ్మకి, నాన్నకి, తమ్ముడికి అలవాటు. వాళ్ళని వదిలేసి అంటే ఇక్కడికి వచ్చాక నేనే ఫుల్ అలవాటు ఇంకా దానికి. ఇప్పుడు ఎలా ఉందంటే అర్హ ఇప్పుడు నాకన్నా అందరి దగ్గరికి వెళ్ళడానికి చూస్తుంది. ఎస్పెషల్లీ అప్పుడు వాళ్ళ నాన్న దగ్గర కొంచెం తక్కువ వెళ్ళేది. అసలు ఇప్పుడు నా దగ్గర కన్నా మొత్తం వాళ్ళ నాన్ననే కావాలి అనే స్టేజ్కి వచ్చింది. అది సిక్ అయినా నాన్ననే కావాలి, బయటకు వెళ్దామన్నా నాన్న. మీరు నమ్మరు, ఒక 5 మంత్స్ ఉన్నప్పుడే అది ఆ నాన్న అని పిలవడం స్టార్ట్ చేసిందనమాట. సో అప్పుడప్పుడు చూస్తుంటే చాలా కూల్ అవుతుంటుంది వాళ్ళిద్దరు బాండింగ్ చూస్తుంటే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ స్మిత.